మీరే చెప్పారండి 2 ఎగ్జాంపుల్స్. నేను కూడా చెప్పక్కర్లేదు. ఇది చంద్రబాబు మూడో గారు ఎగ్జాంపుల్ అవుద్దా? ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ లాగానే తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇందాక మాట్లాడినట్టు మనం ప్రభుత్వంలో స్వేచ్ఛే లేకపోతే కరెక్ట్. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల నుంచి గ్రీవియన్సెస్ ఎప్పుడు తీసుకోల. అవును. ప్రజలకు ఏ అభిప్రాయం ఉన్నా స్వయంగా ముఖ్యమంత్రి గారే రిసీవ్ చేసుకునే స్థాయిలో మనం ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. అవును. ప్రజా పెట్టి మినిస్టర్ లోకేష్ గారు ప్రతిరోజు ప్రజల నుంచి గ్రీవియన్సెస్ తీసుకొని అధికారులు ఎలా పనిచేస్తున్నారు అన్నది మంత్రులు ముఖ్యమంత్రి గారే స్వయంగా తెలుసుకొని ఎక్కడ సిస్టమ్ బాలేదో అవి సెటరేట్ చేస్తున్నారు. కాకపోతే ఫైబర్ నెట్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మన రాష్ట్రానికి. ఇలాంటి కార్పొరేషన్లు మా రాష్ట్రంలో కూడా పెట్టాలి అని చెప్పి అనేక రాష్ట్రాలు దీని మీద కేస్ స్టడీ కూడా చేసినాయి. స్వయంగా రాష్ట్రపతి గారే ఒకసారి వచ్చి మన రాష్ట్రంలో దీని మీద అద్భుతంగా ఉంది ఈ కార్పొరేషన్ అని చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. ఇలాంటిది కుప్పకూలడంతో ఈ రోజు కొంత లాస్ట్ చంద్రబాబు గారు స్థాపించిన 5 years అద్భుతంగా కొనసాగి లాస్ట్ 5 years అంత గొప్ప సంస్థ కుప్పకూలడంతో జీవి రెడ్డి గారు ఆవేదన కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. మిగతా కార్పొరేషన్ లో జరిగే వాటికి దీనికి డిఫరెన్స్ అది. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఇండియా వైడ్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఒకేసారి కుప్పగోలడంతో కొంత ఆవేదనని బయటికి వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు దీనికి ఖచ్చితంగా ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాయి. మీకు తెలుసండి చంద్రబాబు గారు ఎప్పుడు తప్పు చేశారు అంటే తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. అది 0 tolerance. అది ఎవరైనా కానివ్వండి, ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా వాళ్ళకి ఓపెన్ గా పనిష్మెంట్ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ డిసిప్లినరీ చర్యలు తీసుకోవడంలో ఎప్పుడు వెనకాడదు. అటువంటిది ఆఫీసర్స్ కూడా దీనికి ఏమీ ఇది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి తప్పు చేశారంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు చూసుండ్రు అధికారులతో ఎవ్రీ 2 weeks కి ఒకసారి రివ్యూ పెట్టి అందులో బాగా చేసిన వాళ్ళని పొగుడుతున్నారు, బాగా చేయని వాళ్ళని ఓపెన్ గా మీరు ఈ తప్పు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ముందు మొహం మీదే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 8 months అయింది. ఎవ్రీ 2 weeks కి ఒక రివ్యూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ కంట్రోల్. అండ్ ఫైబర్ నెట్ కి మళ్ళీ జీవి రెడ్డి గారు కోరుకున్నట్టు పాత రోజులు ఖచ్చితంగా వస్తాయి.